నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో రైతులకు అన్నదాత సుఖీభవ జమ అయిందా లేదా అంటూ వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ఈ నెల 29 వరకు జరుగుతోందని ఆయన మీడియాకు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో 2వ విడత నగదు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ అందని రైతులకు గుర్తించి వారికి కూడా అన్నదాత సుఖీభవ జమైనట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ సర్వే రైతులను రాజు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రైతన్న మీకోసం కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రైతుల్ని రాజు చేయాలనే ఉద్దేశంతో 5 ముఖ్యమైన కారణాలు చెప్పడం జరిగింది. వాటిలో చూసుకున్నట్టయితే మొట్టమొదట నీటి భద్రత గురించి మనం తెలియజేయడం జరిగింది. తర్వాత డిమాండ్ ఆధారిత పంటలు పండించడం వల్ల జీవీఏ రైతుల యొక్క జీవీఏ రాష్ట్ర జీవీఏ జరుగుతుందని రైతు సోదరులందరూ తెలియజేయడం చెప్పడం జరిగింది. అలాగే అగ్రిటెక్ అనేది ఒకటి పెట్టినారు. దీన్ని కూడా మనం డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించడం కానీ డ్రిప్ స్ప్రింక్లర్ను ఉపయోగించుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతిని ఉపయోగించుకున్నట్టయితే వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించి మంచి ఆదాయం కూడా పొందడం వల్ల రాష్ట్ర జీవీఏ పెరుగుతుందనేది తెలియజేయడం జరిగింది. తర్వాత 4వ పాయింట్ అయిన ఫుడ్ ప్రాసెసింగ్, మనం పండించిన పంటల్ని వేస్ట్ కానివ్వకుండా ప్రాసెస్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని మిగతా మన రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అలాగనే ఎక్కువ పండిన పంటలను ఇతర దేశాలకు అందించుకోవడం వల్ల మంచి రేటు వచ్చేసి మన జీవీఏ పెరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత చివరిగా 5వ పాయింట్ చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి మద్దతు కూడా మనం అన్ని విధాలా మనకి చేయటం ఉంది. వ్యవసాయానికి డ్రిప్ స్ప్రింక్లర్ ఇవ్వటము, లేటెస్ట్ టెక్నాలజీని డ్రోన్లు సాగుబడి చేయడం జరిగింది. అట్లాగనే వీటి ఎరువుల్ని తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ అయిన ఏపీసీఎన్ఎఫ్ గురించి చేసుకున్నట్టయితే నాణ్యమైన పంట పండించి మంచి ఆరోగ్యంగా మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఏపీసీఎన్ఎఫ్ కూడా మనం రాష్ట్ర రైతులకు మనకి వ్యవసాయ శాఖ ద్వారా అట్లనే ఏపీసీఎన్ఎఫ్ ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ విధంగా వాళ్ళు రాష్ట్రంలో ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ కూడా మనకి తిరిగి పురుగు మందులు ఎరువులు తక్కువ వాడి విషరహితమైన పంటలు పండించడం వల్ల ఆ పంటలను తిన్నట్టయితే మంచి ఆహారం తినేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు చేయడం జరిగింది. అట్లనే పాడి రైతులకు అండ కూడా జరగడం జరిగింది. దీనివల్ల కూడా మంచి నాణ్యమైన పాడి తయారు చేయటం, దానివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనివల్ల జీవీఏ పెరుగుతుంది అనేది ఈ విషయంలో జరిగింది. అట్లాగనే వ్యవసాయ శాఖ నుంచి మనం రైతులకి అన్నదాత సుఖీభవ PM కిసాన్ కూడా మనం 2వ విడత కూడా విడుదల చేయడం జరిగింది. అందులో మొత్తం 3 విడతలు 20,000 ఇస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 6,000 ఇస్తున్నది. 2వ విడత ఇన్స్టాల్మెంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్ళేసి ఆ రైతులకి డబ్బులు పడుతుండే లేదు, జమ అవుతుండే లేదు మనం తెలుసుకోవడం జరిగింది. మేము సర్వే చేసిన రైతులందరికీ ఆ 14,000 పట్టడం కూడా జరిగినది. ఇంకేదన్నా ఒకరిద్దరు కానీ పడుకున్నట్టయితే వాళ్ళు కూడా పడేటట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సర్వే అనేది ఈ రోజుతో మొదలయ్యి 29 దాకా జరుగుతుంది. తర్వాత 3వ తారీఖున ఈ మొత్తం సర్వేని క్రోడీకరించి మండలానికి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుకూలంగా మనం మన రాష్ట్ర జీవీఏని పెంచడానికి ప్రయత్నం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది.